ప్రాంతం అనేది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మనం కలమెత్తి మాట్లాడుకోగలిగితే, ఒకరికొకరు అండగా ఉండగలిగితే ఈ గండం దాటుతుంది అనేది ఆ భద్రాచలం రాములు వారిని కూడా ప్రార్థిస్తున్నాను. అతి త్వరలో కళ్యాణం అవుతుంది కదా, కళ్యాణం 27వ తేదీన కళ్యాణం కాబట్టి ఆయన ఆశీస్సులు తో పాటు అందరం కూడా ఆయురారోగ్యాలతో ఉండి రైతులకి మంచి పంటలు పండి ముందుకు సాగగలుగుతామనేది నా ఆలోచన. అదేవిధంగా జిల్లా అభివృద్ధి కోసం అందరూ కూడా చేసిన ప్రయత్నాలతో పాటు తోడుగా ఇంకా మన ఊళ్ళో మన జిల్లాలో మారుమూల ప్రాంతంలో కరెంటు లేకుండా కొన్ని తండాలు ఉన్నాయి. మొన్న మధ్య కూడా నేను జోక్యం చేసుకొని అక్కడ ఎలక్ట్రిసిటీ పోల్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాటి రోజుల్లో ఇంకా కరెంటు లేదు ఒక గ్రామంలో ఊళ్ళో అంటే మనందరం కలిసి సిగ్గుపడాల్సిందే. కానీ ఏ కొరత లేకుండా చేస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిద్రాహారాలు మానేసి ఆయన కృషి చేస్తూ కేంద్రానికి కూడా 10 సార్లు రావటం, కేంద్ర ప్రభుత్వాన్ని విన్నపోలు చేసుకోవటం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏది మెహర్బానీ కాదు కేంద్రం చేయాల్సింది. తెలంగాణకి పార్లమెంట్ సమావేశాల్లోనే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు విభజన నిర్ణయం తీసుకున్నప్పుడు భాగస్వాములుగా ఆ రోజు బీజేపీ ఓటు వేసి గెలిపించింది ఈ రాష్ట్రాన్ని. ఓటు వేసి విభజనలో భాగస్వాములుగా ఉన్నోళ్ళు మరి ఇవాళ బీజేపీ ఇక్కడ ఎంతెంతో మాట్లాడేస్తున్నారు. మరి ఆ రోజు విభజనలో చేసిన ప్రమాణాలు, మీరు ఇచ్చిన మాటలు ఏమేమి? మాకు రావాల్సిన నిధులు ఇంతవరకు మీరు ఇవ్వట్లేదు. వీటి గురించి రేపో మాకో నాకు శాంక్షన్ అవ్వాలి, నేను నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో. ఎందుకు తెలంగాణ జనాభా అంటే అంత వాళ్ళు అంత ప్రెజుడిస్గా బిహేవ్ చేస్తున్నారు? చిన్న రాష్ట్రం, నూతన రాష్ట్రం, చక్కగా సువర్ణాక్షరాలతో రాసుకోగలిగే చరిత్ర ఉన్న రాష్ట్రం. దీన్ని చెడగొట్టాలనే ఆలోచన విధానమా, బాగు చేయాలనే ఇది ఉందా, ఉద్దేశం ఉందా? కాబట్టి ఇది నేను కంటిన్యూస్లీ పార్లమెంట్లో ప్రెషర్ వేయటం జరుగుతుంది. సంబంధించిన మంత్రులందరినీ కూడా కలవటం జరుగుతుంది. అది ఫాలో మనం చేసుకుంటాం, ఎంతైనా అవసరం. ఇవాళ డావోస్ నుంచి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో కొన్ని కోట్ల రూపాయలు ఎంఓయూ సైన్ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేపట్టిన కృషికి మేమందరం కూడా ఆయన అభినందిస్తున్నాము. ఆ విధంగా ఆయన ఫార్వర్డ్ యాక్షన్ అనేది ఆలోచించి చక్కగా ఎన్నో ఏర్పాట్లు చేస్తూ రాష్ట్రాన్ని మనం మంచి మోడల్ స్టేట్గా డెవలప్ చేసుకొని ఇతర రాష్ట్రాలు కూడా మన పక్కకి చూస్తూ ఉన్నారు. ఆ విధంగా వీ షుడ్ బి ఏబుల్ టు షైన్ భవిష్యత్తులో. ఈ ప్రపంచ పరిస్థితులు కొంచెం ఇటు అటు తారుమారు అవుతున్నాయి. అతి త్వరలో ఇవన్నీ కూడా తగ్గిపోతాయని ఇది నిన్న అమెరికా స్టేట్ సెక్రటరీ చెప్పి 2 వారాలు ఇలాంటి తగ్గిపోతుందంటే ఇవాళ 2 రోజులు దిగేసంటాం. అది పరిస్థితి అక్కడ. ఆయన గురించి షూస్ కూడా వేసుకోవాలంట, సైజ్ సరిపోకపోతే పర్వాలి. నేను చెప్పి జోకులుగా నేను వాస్తవం. అంత మానసిక ఈ పరిస్థితి ఆయన చెందుకుపోయింది అన్నమాట. కాబట్టి ఫ్యూచర్లో ఆయిల్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది.